ఏంట్రా ఏమైందిరా? ఇక్కడ క్లాస్ కి కొత్త అమ్మాయి వస్తుందిరా. కొత్త అమ్మాయా? కొత్త అమ్మాయి జాయిన్ అయిందా? అమ్మాయిని చూసావా? ఏం పేరు? తెలీదు సార్. మరేం చేద్దాం అనుకుంటున్నావురా? చెప్పెళ్ళు, ఏదో ఐడియా ఉంటుంది కదా నీకు. పిల్ల పేరు తెలవదు, ఫేస్ తెలవదు, ఓ డాన్సులు. ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ మీకు కాదు, వీళ్ళకి. ఒరేయ్, ఇప్పుడు తెలవదురా మీకు? రేపు పెళ్ళయ్యాక రోజంతా కష్టపడి అలో లక్షణ అనే అర్ధరాత్రు ఇంటికొచ్చి అమ్మయ్యా అని మీరు నడుము వాలుస్తున్నప్పుడు మీ పెళ్ళాలు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని స్నానం చేసి కొత్త చీర కట్టుకుని తలుపు తీస్తుంటే మీ గుండెలు జారిపోతారా? వాళ్ళు తలుపు గడియ పెడుతుంటే మీ అందరికీ చెమటలు పట్టకపోతే నా పేరు రమణమూర్తి కాదు. అప్పుడు స్టార్ట్ అవుతురా మీ అందరికీ దినదిన గండం. మీకు హెడేక్లు వస్తాయి, బ్యాక్ పెయిన్లు వస్తాయి, మాట్లాడితే పిల్లల మీద తిరగబడిపోతారు. ఎందుకో తెల్ల మరి. ఇవన్నీ ఎవరో పుస్తకాల్లో రాయర్రా, పర్సనల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి మీరు పని చేయండి, బాగా చదువుకుని డబ్బు సంపాదించి మీ పిల్లలను సుఖపెట్టండి. జీవితంలో ఇంతకు మించి మాక్సిమం మీరేం చేయలేరు. బెట్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎక్స్క్యూజ్ రామ్మా. నువ్వేనా కొత్త అమ్మాయివి? నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నీ బ్రదర్స్ అంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నీ పేరేంటమ్మా? సుచిత్ర. సుచిత్ర, ఓ బెంచి చూసుకుని కూర్చోమ్మా. వెళ్ళు. ఒక తల్లికి పుట్టిన పిల్లలా శుభ్రంగా ఉండండి రా. అంతే మరి. హాయ్. హాయ్, ఐఎమ్ సౌమ్య. మాధవి. హలో, ఐఎమ్ కీర్తి. హాయ్, ఐఎమ్ సునీత. హలో, హాయ్. నేను ముక్కు మీద హాస్పిటల్ మా ఫ్రెండ్ నన్ను మీరు జాయిన్ చేశారు. ఓ హాయ్, హౌస్ యువర్ ఫ్రెండ్? వాడు ఏ దొంపలా బాగానే ఉన్నాడు. ఎవడరాది? తర్వాత ఎవరమ్మాయి?